ఫ్రెండ్స్ ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. నాది అనుకున్నది ఎప్పటికీ నా ఒక్కడికే ఉండాలి. ఒకవేళ అది కొంచెమైనా వేరే వాళ్ళది అవుతుంది అని నాకు తెలిసిందంటే అది అసలు నాకు ఎప్పటికీ వద్దే వద్దు. హాయ్ ఫ్రెండ్స్, వినోద్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. టెంప్లెట్స్ మీద క్లిక్ చేసి పైన అప్లోడ్ లెక్చర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నాది అనుకున్నది క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా ప్రాజెక్ట్లో వెళ్తాం. ప్రాజెక్ట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలో పోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే ఉన్న తర్వాత ఇక్కడైతే మనం డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే ఫస్ట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర రావాలి. ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ప్లస్ మీడియా మన గ్యాలరీలో ఉన్న ఫోటోలు మొత్తం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 1 by 1 మన ఫోటోలు అయితే సెలెక్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి 1 by 1. పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే ఈ ఫోటోలు అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. డిలీట్ చేస్తున్నా. ప్లస్ మీడియా మన గ్యాలరీలో ఉన్న ఫోటోలు కొద్దిగా పెట్టుకోవాలి. ప్లస్ 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇలా 1 by 1 మన ఫోటోలన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకుంటూ పోయిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ పైన 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఇక్కడ కట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో పైన 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో పైన 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా 1 by 1 మన అన్ని ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకుంటూ పోయిన తర్వాత ఇక్కడైతే బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీడియా డాష్ ఫోటో ఫ్రెండ్స్. డాష్ ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇలా 1 by 1 ఫోటోలన్నీ అడ్జస్ట్ చేసినాం ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ క్రింద స్క్రోల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots కాపీ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 మన అన్ని ఫోటోలకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 అన్ని ఫోటోలకి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫోటోని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ రావాలి. ఇలా 1 by 1 మన ఫోటోలన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిందో కాలేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన గ్యాలరీలో అయితే సేవ్ అయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.